వైశాఖ పురాణం 7వ అధ్యాయం. వైశాఖ మాస దానములు. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజా నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను. మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగింది. బాగు వినమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగము అందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజవు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మ ఉత్తమము, సాటి లేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కాని అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకుగడల రసము, కస్తూరి, వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు రసము, దోస పండ్లు రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము అంటే పానకము, పూర్ణిమ యందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము ప్రతిదినము దద్యోదనము దానము చేయుట, తాంబూల దానము, వైశాఖ అమావాస్య నాడు వెదురు కొమ్ములు దానము ముఖ్యములు. ఈ కాలమున వచ్చు సర్వ విధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలను. పుష్పములతో శ్రీ మహావిష్ణువు అర్చింపక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ ప్రతి సౌఖ్యమును, పుత్ర లాభమును పొందదు. ఆమె కోరికలేవియును తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపముల్లో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున
సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదను కొన్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతము ఆచరించుచు ఆకలి గలవారికున్నను, దప్పిక కలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులు ఎందున్న సర్వాంతర్యామి యగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుదురు. అన్నదానము చేయక పిశాచత్వము నొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకర్మగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.